ఢిల్లీ పేలుడు ఘటనలో దర్యాప్తు జరుగుతున్న కొద్ది కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అల్ ఫలా యూనివర్సిటీ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తప్పుడు అక్రిడిషన్ సృష్టించి విద్యార్థుల నుంచి 415.10 కోట్లు వసూలు చేసినట్లుగా ఈడీ అధికారుల తనిఖీలో బయటపడింది. ఫీజుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని స్వచ్ఛంద విరాళంగా చూపినట్లుగా అధికారులు గుర్తించారు. ఎలాంటి గుర్తింపు లేకుండానే యూనివర్సిటీని నడిపిస్తూ విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేసినట్లుగా ఈడీ విచారణలో తేలింది. యూనివర్సిటీ చైర్మన్ జావేద్ అహ్మద్ సిద్దికీని అరెస్ట్ చేసి ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సోదాలో 48 లక్షలకు పైగా నగదు, డిజిటల్ పరికరాలు, డాక్యుమెంటరీ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. 2014 నుండి 15 నుంచి 2024 నుంచి 25 ఆర్థిక సంవత్సరాల వరకు ఫీజుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని స్వచ్ఛంద విరాళంగా చూపిస్తున్నట్లు గుర్తించారు. ఈ నిధులను ఎక్కడికి మళ్లిస్తున్నారనే విషయంపై కూడా ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఉగ్ర మాడ్యూల్లోని వ్యక్తులకు ఈ యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నట్లుగా బయటపడింది. మాడ్యూల్తో సంబంధాలు బయటపడిన తర్వాత ఇండియన్ యూనివర్సిటీల సంఘం అల్ ఫలా విశ్వవిద్యాలయ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు యూనివర్సిటీలపై 2 వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అటు విశ్వవిద్యాలయానికి నాక్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది.